వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో గూగుల్ ట్రెండ్స్ లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు ఉన్న నెగిటివ్ ట్రెండ్ ఒక్కసారి పాజిటివ్ గా ఎలా మారింది? గూగుల్ ట్రెండ్ లో పెరిగిన లెక్కలు కూడా పక్కా స్కెచ్చేనా? నెగిటివ్ ఇమేజ్ ను పాజిటివ్ చేసుకునేందుకు గూగుల్ ట్రెండ్ ని ఉపయోగించుకుంటున్నారా? ఏడాది కాలంలో గూగుల్ ట్రెండ్ లో తారుమారైన జగన్ పరిస్థితి వెనుక అసలు కారణం ఏంటి? గూగుల్ ట్రెండ్స్ వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రతిపక్ష నేత జగన్ విషయంలో పాదయాత్ర తరువాత నెటిజన్ల వైఖరి కొంత మారిందట. నవంబర్ 6, 2017కు ముందు జగన్ అవినీతి గురించి, బెంగళూరులోని విలాసవంతమైన ఇంటి గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసేవారట. కానీ ఇప్పుడు పాదయాత్రకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. ట్రెండ్స్ వెల్లడిస్తున్న ఈ విషయాలు చూస్తుంటే అనుమానం కలగకుండా ఎందుకుంటుందంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇదంతా జగన్ చేస్తున్న మాయ అని ఫిక్స్ అయ్యారంతా. సోషల్ మీడియాను వైసీపీ దుర్వినియోగం చేస్తోందని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. పాదయాత్రకు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి స్పందన లేకుండా సోషల్ మీడియా ద్వారా ఆకట్టుకునేందుకు వేసిన స్కెచ్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ను అడ్డం పెట్టుకుని వైసీపీ ఇంటర్నెట్ లో తమ పార్టీకి విశేషాదరణ ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తోందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. టీడీపీ, వైసీపీ వర్గాల వాదనలు ఎలా ఉన్నా జగన్ గూగుల్ ట్రెండ్ ని మ్యానిపులేట్ చేసి ట్రెండ్ సెట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత అవసరం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే దానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే జగన్ పార్టీకి సంబంధించిన మీడియా మినహా మరే ఇతర మీడియా జగన్ ను ప్రమోట్ చేయటం లేదు. దీంతో అటు సోషల్ మీడియాలోనూ ఆదరణ లేదని గ్రహించిన వైసీపీ అధినేత ఇలా స్కెచ్ చేశారు. 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించారు, లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. ఇదంతా అఫీషియల్ అనుకుంటే పొరపాటే, మొత్తం అనఫీషియల్. ఎందుకంటే వీళ్ల పనల్లా ఒక్కటే, జగన్ కు సంబంధించి పదే సెర్చెస్ చేస్తున్నారు. గూగుల్లో నెగిటివ్ ఇమేజ్ ను వెనక్కు నెట్టేసి మొత్తం పాజిటివ్ గా మార్చాలన్నదే వారి ప్లాన్. ఇందులో భాగంగా జగన్ చేస్తున్న మాయ ఇది. అంటే ఎన్నికల నాటికి మీడియా సపోర్ట్ మాట దేవుడెరుగు, సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ అవుదామనే ఉత్సుకతలో భాగంగా చేస్తున్న కుట్ర ఇది. పైగా ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటున్నది ఎవరో కాదు, స్వయంగా పీకే, అదేనండి ప్రశాంత్ కిషోర్. ఇదే విషయాలను టీడీపీ వర్గాలు వెలికి తీశాయి. ఇవన్నీ ఆరోపణలు అనేందుకు ఏమాత్రం ఛాన్సే లేదు. ఎందుకంటే ఆరోపణలు అని కొట్టిపడేస్తున్న వైసీపీ వర్గాలకు తగిన ఆధారాలు చూపిస్తే అవాక్కవ్వాల్సిందే. అంతేందుకు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు సోషల్ మీడియాను జగన్ మ్యానిపులేట్ చేస్తున్నారు అనగానే మాకెలాంటి సంబంధం లేదని పీకే చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శనం. పైగా వైసీపీ వర్గాల నుంచి ఏదైనా ఓ ట్వీట్ పోస్ట్ అయితే వెంటనే 100ల్లో గ్రూప్ రిప్లైస్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా అదంతా నిజమే అయితే అదేంటో చూసి కామెంట్ చేయడానికి కాస్త సమయం కావాలి. ఎంత ఫాలోవర్స్ ఉన్నా కనీసం 24 గంటలైనా పడుతుంది. కానీ జగన్ కు సంబంధించి ట్వీట్ పోస్ట్ అయిన గంటలోపే సామూహిక ట్వీట్స్ కనిపిస్తూ ఉంటాయి. జగన్ సోషల్ మీడియాను మ్యానిపులేట్ చేస్తున్నారనేందుకు ఇంతకన్నా నిదర్శనమేముంది? ఓ అంచనా ప్రకారం సామాజిక మాధ్యమాల్లో 7,000కు పైగానే ఫేక్ అకౌంట్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.